Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన కోచ్ గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి బ్రెండన్ మెక్కల్లమ్ తప్పుకున్నట్టుగా ఓవైపు ప్రకటన కూడా వినిపిస్తోంది. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి దరఖాస్తు కూడా పంపారు. ఆండీ ఫ్లవర్, రిచర్డ్ డాసన్లతో పాటు ద్రవిడ్ పేర్లు కూడా ఉన్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం. ఇక టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో హెడ్ కోచ్ గా పనిచేశారు రాహుల్ ద్రావిడ్. అయితే రాహుల్ ద్రావిడ్ హయాంలోనే T20 ప్రపంచ కప్ కూడా భారత్ గెలిచింది. అయితే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ ని హెడ్ కోచ్ గా నియమించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా జోరుగా ఒక సమాచారం అయితే వినిపిస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్, చెప్పండి, రాహుల్ ద్రావిడ్ ని తీసుకునే విధంగా ఒక వార్త అయితే వినిపిస్తోంది. అంటే ఈయనే కాకుండా మరో ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ రాహుల్ ద్రవిడ్ నిజంగానే ఇప్పుడు హెడ్ కోచ్ అవ్వబోతున్నారా? ఆయనతో పాటు అధికారికంగా మాట్లాడడం జరిగిందా అధికారులు? సో దీని గురించి డీటెయిల్స్ ఏంటి వెంకట్? ఎస్ ప్రియా, ఇక్కడ అంటే రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్ హెడ్ కోచ్ అయ్యేటువంటి అంశానికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా పలు కథనాలు రావడం జరిగింది. అలాగే బ్రిటిష్ మీడియా ది డైలీ టెలిగ్రాఫ్ కూడా దీనికి సంబంధించి ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. అంటే బజ్బాల్ పేరుతో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ ను ఒక ఊపు ఊపాలి, అంటే టెస్టుల్లో కూడా వన్డే తరహా ఆట తీరుతో ఒక ఊపు ఊపాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి బ్రెండన్ మెక్కల్లమ్ ముందు సక్సెస్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత అంటే జట్టులో తీసుకొచ్చినటువంటి పలు మార్పులు కానీ విదేశీ పరిస్థితులు అర్థం చేసుకోలేకపోవడం ఇవన్నీ కూడా జట్టుకు ప్రధాన మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంటే క్రమంగా జట్టు పతనావస్థకు చేరడం, ముఖ్యంగా స్వదేశంలో తాజాగా జరిగినటువంటి న్యూజిలాండ్ తో సిరీస్ లో 2-1 తేడాతో ఓడిపోవడం అనేది ఆ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే బ్రెండన్ మెక్కల్లమ్ ను వన్డేలకు T20లకు మాత్రమే పరిమితం చేసి ఇప్పుడు అంటే టెస్టులకు మరో కోచ్ ని నియమించాలి, అంటే బ్రెండన్ మెక్కల్లమ్ పనిభారం తగ్గించాలి అనేటువంటి ఆలోచనను ఈసీబీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టెస్ట్ క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి, విశేష అనుభవం ఉన్నటువంటి భారత మాజీ ఆటగాడు, భారత మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ పేరును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇంగ్లాండ్ కండిషన్స్ తో పాటుగా ఆస్ట్రేలియా కండిషన్స్ కానీ, సౌత్ ఆఫ్రికా కండిషన్స్ కానీ, న్యూజిలాండ్ కండిషన్స్ కానీ, ఇండియా కండిషన్స్ వీటన్నిటికీ సంబంధించి అతనికి మంచి అనుభవం ఉంది. కాబట్టి అతను గనక హెడ్ కోచ్ అయితే మాత్రం ఖచ్చితంగా తమ జట్టుకు లాభం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగాన్ని కానీ, బౌలింగ్ విభాగాన్ని కానీ అతను గాడిలో పెట్టేటువంటి విధానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు గతంలో చూసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టే ఇప్పుడు అతని విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారు. అలాగే వాళ్ళ మాజీ క్రికెటర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ పేరు, అదే విధంగా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ పేరు కూడా ఇక్కడ ప్రముఖంగా వినిపిస్తుంది. ఫ్లవర్ అండ్ రిచర్డ్ డాసన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఎవరిపైన ఏసీబీ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటే, ఒకవైపు రాహుల్ ద్రావిడ్ కే ఎక్కువగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది, అంటే రాహుల్ ద్రావిడ్ ని తీసుకోవడానికి హెడ్ కోచ్ గా. మరి ఇద్దరు అప్లికేషన్స్ ఉన్నారు. ఈ రాహుల్ ద్రావిడ్ లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, వీళ్ళలో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ ఏంటి? ఎందుకు రాహుల్ ద్రావిడ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది? ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎస్, ద్రావిడ్ కు సంబంధించి అంటే అతనికి ఉన్నటువంటి టెస్ట్ అనుభవం ఇక్కడ కీలకంగానుంది. ముఖ్యంగా అతనికి అన్ని దేశాల్లో అంటే ఆడినటువంటి అనుభవం కానీ, ముఖ్యంగా అంటే ఇటు భారత్ లో టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు కానీ అతని అనుభవం, అంటే భారత మైదానాల విషయంలో ద్రావిడ్ ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా విదేశీ ఆటగాళ్ళ సలహాలు ఇస్తూ ఉండేవాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ కానీ, అదే విధంగా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ టీం కనుక సౌత్ ఆఫ్రికా వెళ్తే అక్కడ కండిషన్స్ మీద కూడా అతనికి పూర్తి అనుభవం ఉంది. అదే విధంగా టీమ్ లో అంటే ఏ ఆటగాడు అంటే ఫ్యూచర్ ని కూడా సెట్ చేయగలిగేటువంటి అనుభవం ద్రావిడ్కు ఉంది. ఎందుకంటే మన అండర్-19 టీం కానీ, ఇప్పుడు భారత జట్టులో ఆడుతున్నటువంటి చాలా మంది ఆటగాళ్లు, చాలా మంది కేఎల్ రాహుల్ గానీ, లేదంటే శుభ్మన్ గిల్ గానీ, లేదంటే యశస్వి జైస్వాల్ గానీ, వీళ్ళందరూ కూడా ద్రావిడ్ పర్యవేక్షణలోనే రాటుతేలినటువంటి పరిస్థితి ఉంది. అంటే భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి ఆటగాళ్లను ద్రావిడ్ ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి కోచ్. కాబట్టి అందుకనే అతని విషయంలో ఈసీబీ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో చూసుకుంటే రాహుల్ ద్రావిడ్ నాకు ఫుల్ టైమ్ గా ఇంట్రెస్ట్ గా లేదు అన్నట్టు కొన్ని వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మరి ఇప్పుడు ఏదైతే ప్రతిపాదన ఆయన ముందుకు వచ్చిందో ఆయన దాన్ని పరిశీలిస్తున్నారా? నిజంగా రాహుల్ ద్రావిడ్ కి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది హెడ్ కోచ్ గా ఉండడానికి? అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా? డీటెయిల్స్ ప్లీజ్ వెంకట్.
ఎస్, ఇక్కడ ద్రావిడ్ కు సంబంధించి అంటే ఇప్పుడు T20లకు వన్డేలకు తాను చేయను, కేవలం టెస్టులకు అయితే మాత్రమే చేయగలను అని చెప్పేసి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఇప్పటికే సమాచారం పంపించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఎందుకు అంటే టెస్ట్ సీజన్ అనేది కంప్లీట్ గా ఉండదు కాబట్టి, వన్డేలు T20లు అంటే రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి టెస్టులకు సంబంధించి కొంత గ్యాప్ ఉంటుంది. కాబట్టి అతను అంటే అప్పుడు ఆ టీము బ్రెండన్ మెక్కలంతా కలిసి పనిచేస్తుంది. ఆ సమయంలో అంటే ఇంటికి వచ్చేసేటువంటి అవకాశం ద్రావిడ్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో ద్రావిడ్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ద్రావిడ్ కి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే మంచి ఆఫర్ ఇచ్చేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. అండ్ ఇంకొకటి, ఇక్కడ బ్రెండన్ మెక్కలం అయినంతటగా ఆయనే వెళ్ళిపోతారు అనేటువంటి ఒక ప్రకటన కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయనది చూసుకుంటే ఒక దూకుడు విధంగా ఉండేది, దూకుడు విధంగా ఆయన ప్రవర్తించడం వల్ల కూడా చాలా సిరీస్ లో కూడా గెలిచి ఉన్నారు. ఇప్పుడు ఆయన తప్పుకోవటం వల్ల, ఇప్పుడు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ రావడం వల్ల గేమ్ స్టైల్ ఎలా మారుతుంది అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి డీటెయిల్స్ అయితే ఇక్కడ డిఫెన్స్ టెక్నిక్ అనేది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇక్కడ షార్ట్ సెలక్షన్ మీద మాత్రమే కాకుండా అంటే వన్డే ఆట తీరుతోనే వాళ్ళు ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. కానీ ఆ వన్డే ఆట తీరును టెస్టులో పక్కన పెట్టి సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ కు జట్టు అలవాటు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ సీనియర్లు కానీ జూనియర్లు కానీ వీళ్ళందరికీ కూడా దూకుడుగా ఆడేసేయాలి అనేటువంటి ఆలోచన, ఇప్పుడు కొత్త బంతి వస్తే 10 ఓవర్లో 60 పరుగులు చేయాలనేటువంటి ఆలోచన నుంచి కాకుండా డిఫెన్స్ అంటే వికెట్ కాపాడుకోవటం మీద ప్రాధాన్యత ఇచ్చే విధంగా ద్రావిడ్ మంచి అనుభవం ఉంది. కాబట్టి ఆ విధంగా అతను జట్లో మార్పులు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇక బ్రెండన్ మెక్కలంకి సంబంధించి కొంత జట్ల పార్టీ కల్చర్ కానీ బ్రెన్ స్ట్రోక్స్ స్ట్రగల్స్ వీటన్నిటికి సంబంధించి అతను కొంత వివాదాల కేంద్ర బిందువుగా మారి టెస్ట్ క్రికెట్ జట్టు నాశనం చేసాడు అనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అడుగులు వేస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తంగా చూసుకుంటే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ గా ఇప్పుడు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన కోచ్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బ్రెండన్ మెక్కలం తప్పుకున్నట్టుగా కూడా ఒక ప్రకటన వినిపిస్తోంది. ఆయన న్యూజిలాండ్ తో ఆడినటువంటి ఆట తర్వాత ఓడిపోవడం జరిగింది. సో ఆ తర్వాత తప్పుకున్నట్టుగా ఒక ప్రకటన అయితే వినిపిస్తోంది. సో మొత్తానికైతే ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ పదవికి కూడా దరఖాస్తులు కూడా ఒక ఇద్దరు మాజీ క్రికెటర్లు పంపించినట్టుగా తెలుస్తుంది. అది ఆర్డి ఫ్లవర్ అండ్ రిచర్డ్ డాసన్లతో పాటు ద్రవిడ్ పేర్లు కూడా ఇప్పుడు ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో హెడ్ కోచ్ గా పనిచేశారు రాహుల్ ద్రావిడ్. అందుకే రాహుల్ ద్రావిడ్ హయాంలోనే T20 ప్రపంచ కప్ కూడా గెలిచింది భారత్. సో అందుకని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ పేరు అయితే హెడ్ కోచ్ గా గట్టిగా వినిపిస్తోంది. మిగిలిన ఇద్దరు కంటే కూడా రాహుల్ ద్రావిడ్ కి కాస్త ఎక్స్పీరియన్స్ గా T20లో కానీ వన్డేలో కానీ టెస్ట్ లో కానీ ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ECB ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుందేమో అన్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందుతోంది. సో మరి ఇప్పుడు హెడ్ కోచ్ గా మరి రాహుల్ ద్రవిడ్ ని ఎంపిక చేస్తారా? అసలు రాహుల్ ద్రవిడ్ కి హెడ్ కోచ్ గా అవ్వడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా? ఫుల్ టైమ్ మ్యాచ్ లో ఉండడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే మిగిలిన వాళ్ళ అప్లికేషన్ ని తీసుకొని ఎవరు బెస్ట్ అని తీసుకుంటారా? ఇవన్నీ విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే రాహుల్ ద్రావిడ్ పేరు అయితే గట్టిగా వినిపిస్తోంది.